హాయ్ గాయ్స్, మొన్నైతే మాట్లాడుకున్నాం కదా అప్రెంటిస్ ఆ రోజు మమ్మల్ని ఎవరు పిలవలేదు, తీసుకెళ్ళలేదు అని చెప్పేసి. సో ఆ డే అంతా మమ్మల్ని అలాగే కూర్చోబెట్టారు. సో మేము మార్నింగ్ అయితే 3 o'clock వెళ్ళామని చెప్పాను కదా. సో 3 o'clock వెళ్ళి అక్కడే టిఫిన్ చేసామని కూడా చెప్పాను మీకు. సో ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాం మేము అక్కడే. సో మాకు 2 o'clock అయితే షిఫ్ట్ అవుతుంది. 1 o'clockకి మమ్మల్ని లంచ్కి పంపించారు. సో లంచ్ చేసి వచ్చినప్పటికి 2 అయింది. సార్ అని చెప్పేసి సార్ దగ్గరికి వెళ్తే సార్ అయితే అన్నారు, ఓకే మా షిఫ్ట్ కంప్లీటెడ్, యూ కెన్ గో అనేసి అన్నారు. ఇంతకీ ఎందుకు పిలిచారు మమ్మల్ని? ఆ డే అంతా మాకు వేస్టే కదా. సో మాకు 2 o'clock షిఫ్ట్ అయ్యింది. సో మేము బస్ ఎక్కాం. వెళ్ళి బస్ ఎక్కిన తర్వాత బస్ అయితే 2:33 ఆ టైంకి స్టార్ట్ చేశారు. సో ఆ టైంకి స్టార్ట్ చేసి ఇంకా మేము హాస్టల్కి వెళ్ళినప్పటికీ 4:30 అయ్యింది. సో యాజ్ యూజువల్ ఇంకా వచ్చేసి ఎవరికి వాళ్ళు బెడ్స్ ఎక్కేసి పడుకున్నాం. 1 గంట అయితే పడుకున్నాం. మళ్ళీ టుమారో షిఫ్ట్ ఆల్సో ఏ షిఫ్ట్ అంటే 3 o'clockకి లేచి వెళ్ళాలి. సో అదే షిఫ్ట్ మాకు. సో మేమైతే ఇంకా పడుకున్నాం, ఎర్లీగానే పడుకున్నాం, మార్నింగ్ త్వరగా లేవాలి కదని. సో నెక్స్ట్ డే కూడా అదే జరిగింది, మమ్మల్ని అలానే కూర్చోబెట్టారు. సో థర్డ్ డే అయితే మమ్మల్ని అందరినీ పిలిచి మాకు అయితే చెప్పారు. సో మేము ఇంకా మాకైతే 1 week ట్రైనింగ్ క్లాసెస్ అని చెప్పారు. సో 3 days అయితే వేస్ట్ అయినాయి. సో నెక్స్ట్ 3 days మాకు ట్రైనింగ్ క్లాసెస్ అయితే అని చెప్పారు. సో థర్డ్ డే మాకు చెప్పారు. సో టుమారో నుంచి మీకు క్లాసెస్ అయితే ఉంటాయి అనేసి చెప్పారు. సో మేమైతే ఓకే ఈ రోజులానే ఉంటుందేమో అని అనుకున్నాము. బట్ మాకు ఆ రోజు కూడా ఏ షిఫ్టే, ఆ వీక్ అంతా ఏ షిఫ్టే వేశారు. సో మాకైతే క్లాసెస్ చెప్పారు. నిజంగా లిటరల్లీ అక్కడైతే తెలుగు ఎవరికి రాదంట. నిజానికైతే అక్కడ తెలుగు అందరికీ వచ్చు, ఎందుకంటే అది తమిళనాడు బార్డర్, జస్ట్ బార్డర్ అంతే. సో అక్కడ ఉన్న వాళ్ళకి తెలుగు వచ్చు. కాకపోతే మన తెలుగు వాళ్ళు కూడా మనల్ని మోసం చేస్తారబ్బా. నిజంగా మనుషులనే మోసం చేస్తారు. సో మన ఆంధ్ర నుంచి వెళ్ళి తమిళనాడులో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కుప్పం అనేది ఆంధ్ర, అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ సెటిల్ అయ్యారు. కాకపోతే అక్కడ వాళ్ళు తమిళ్ వాళ్ళని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది దానికి కూడా రీజన్ ఉంది. వాళ్ళు మేము తెలుగు వాళ్ళం అంటే ఓ అవునా అయ్యన్నా అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళు తమిళ్లోనే మాట్లాడుతున్నారు. తెలుగు వచ్చినా సరే తమిళ్లోనే మాట్లాడుతున్నారు. మేము తెలుగు వాళ్ళం కాదు అనేసి కూడా వాళ్ళకి వాళ్ళే ముసుగేసుకుంటున్నారు. సో ఎందుకు ఇలా చేస్తున్నారు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. బాయ్.